బేగంపేట రైల్వే స్టేషన్లో పనిచేసే సిబ్బంది అంతా మహిళలే ఉంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సూపరింటెండెంట్ నుంచి సెక్యూరిటీ వరకు టికెట్ కౌంటర్ నుంచి అన్ని రకాల పనులకు మహిళలే ఈ రైల్వే స్టేషన్లో సేవలను అందించనున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్లో పనిచేసే సిబ్బంది అంతా మహిళలే ఉంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సూపరింటెండెంట్ నుంచి సెక్యూరిటీ వరకు టికెట్ కౌంటర్ నుంచి అన్ని రకాల పనులకు మహిళలే ఈ రైల్వే స్టేషన్లో సేవలను అందించనున్నారు. శిల్పా రెడ్డి గారు స్టేషన్ అతి పురాతనమైనది, కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ను నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనకందరికీ తెలుసు, మన యొక్క మరి ఈ కార్యక్రమము మనం బేగంపేటలో నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా మహిళలు ఉండబోతా ఉన్నారు. సూపరింటెండెంట్ నుంచి మొదలు పెడితే సెక్యూరిటీ వరకు, టికెట్ కౌంటర్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఇక్కడ మహిళలే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో మొత్తము ప్రజలకు సేవ చేయబోతా ఉన్నారు. ఇలాంటి రైల్వే స్టేషను రాజమాత అహల్యాబాయి 300వ జన్మదినోత్సవం రోజు ప్రారంభించుకోవడము ఈరోజు మహిళలకు గర్వ కారణమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. మన తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి మహత్తర కార్యక్రమం అన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఎయిర్పోర్ట్లను తలపించేలా తీర్చిదిద్దడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. మారిన బేగంపేటను చూస్తుంటే నమ్మలేకపోతున్నామన్నారు. డిజైన్ చేసిన తర్వాత దాన్ని చూస్తుంటే నిజంగా కూడా నమ్మలేని. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కానీ వందే మాతరం పేరు మీద వచ్చే ట్రైన్స్ కానీ అన్ని ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. ఇంకా కూడా ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ వ్యవస్థ ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే. అలాంటిది దాన్ని పేద ప్రజలు వాడే, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ట్రైన్లలో బస్సులలో ప్రయాణించేవాళ్ళు. సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గట్కేసర్ లైన్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ పంపించండి. వెంటనే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేపిస్తామని 6